జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు. వినుకొండ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఓవర్ బ్రిడ్జ్, మల్లమ్మ సెంటర్, శివుడి బొమ్మ సెంటర్ల మీదుగా జరిగే రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పల్నాడు వరకు రోడ్ షో సాగనుంది. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, పవన్ కళ్యాణ్ నరసరావుపేట పర్యటన ఎలా సాగనుంది? ఇది పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర నేటితో ముగిపోతుంది. ఈ రోజు ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలతోనూ నాయకులతోనూ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 12 గంటల సమయంలో విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా రేపు ఈ నెల 14వ తేదీన మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చబోతున్నా దాని మీద జిల్లాతో ప్రత్యేకంగా చర్చించి ఆ అంశాలను మేనిఫెస్టోలో పెంపొందించబోతున్నారు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం అద్దంకి మీదుగా ప్రకాశం జిల్లాలోని అద్దంకి మీదుగా గుంటూరు జిల్లా చేరుకోబోతున్నారు. గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, ఏదైతే ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా తాగునీటి సమస్యలు ఉన్నాయో, వీటన్నిటి మీద ఈ రోజు జిల్లాకు చెందినటువంటి కార్యకర్తలతోనూ నాయకులతోనూ మాట్లాడబోతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉద్యోగ అవకాశాలు లేకపోతే యువత పెద్ద ఎత్తున వలసలు బాధపడుతున్నారు. ఈ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో యువతలతోనూ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులతో వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఏదైతే గుంటూరు జిల్లా నరసరావుపేట జరిగింది, నరసరావుపేటలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ జిల్లా తెలుగుదేశం నాయకులు ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్సులు, ఏదైతే కోడేళ్ల ఫ్యామిలీ పేరుతో వసూలు చేసిన ట్యాక్సులు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా పవన్ కళ్యాణ్ మరోసారి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల యొక్క దోపిడీలు, అరాచకాలు, రౌడీయిజం మీద పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడబోతున్నారు. ప్రజలకు అండగా జనసేన ఉంటుంది అని చెప్పేసి ఒక భరోసా కూడా ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఏదైతేనే గత సంవత్సరం మేలో ప్రారంభించినటువంటి జనసేన పోరాట యాత్ర ఈ రోజుతో ముగియబోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 100 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా సమస్యల మీద పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకే తాము అండగా ఉంటాము, అన్ని సమస్యలు పరిష్కరిస్తాము, జనసేన అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, తమ పాలన అందిస్తాము, ఖజానాను అందరికీ సమానంగా పంచిపెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఒక భరోసా ఈ జనసేన పోరాటయాత్ర ద్వారా ఇవ్వడం జరిగింది. పులేంద్ర, గతంలో చూసుకున్నట్లంటే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే గుంటూరులో జనసేన కార్యకర్తలపైన దాడి జరిగిందో ఆ సమయంలో దిలీప్ ని కూడా అరెస్ట్ చేయడం, జనసేన నేత దిలీప్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కదా, దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? గతంలోనే పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఎవరైతే తమ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేస్తారో వారికి గట్టిగా బుద్ధి చెప్తాము, చూస్తూ ఊరుకోము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితం జనసేన కార్యకర్తలు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వారిని పట్టడం, తీవ్రంగా గాయపరచడం కూడా జరిగింది. దీని మీద కూడా జనసేన నాయకులు స్పందించి వెంటనే వారిని విడుదల చేయడం జరిగింది. ఈ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు నరసరావుపేట సభలో బహిరంగ మాట్లాడబోతున్నారు. తాము భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, తమ కార్యకర్తలు జోలికి వస్తే ఏ విధమైన చర్యలు తీసుకుంటాం దాని మీద పవన్ కళ్యాణ్ మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. జనసేన కార్యకర్తలకు తాము ఏ విధంగా అండగా ఉంటాము, పార్టీ అధిష్టానం అదేవిధంగా తను ఏ విధంగా మద్దతు ఉంటుందని చెప్పేసి మరోమారు ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉంది. మొత్తానికి ఏదైతేనే ఈ రోజు పవన్ కళ్యాణ్ నరసరావుపేటలో నిర్వహించే బహిరంగ సభగా ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ నరసరావుపేటలో ఏం మాట్లాడతారో అనే దాని మీద కూడా ఆసక్తికరమైన చర్చ కూడా కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ పులేంద్ర.